అయ్యా మీరంతా ఈ బ్రోకర్ వెధవును క్షమించాలి, కాస్త లేట్ అయింది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదా? మీ దయ వల్ల పెళ్లి కొడుకు రావటం అయింది, చూడటం అయింది, నచ్చడం అయింది. అతనికి నచ్చడం ఏమిటండి, ఇలా ఇతనికి నచ్చాలి కదా. ఇతనెవరు? పెళ్లి కొడుకు. మరి అతను? పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. మీ దయ వల్ల మీరు పిల్లలు చూడటం ఏంటి, క్యాండిడేట్ లేకుండా? ఎలక్షన్ వాడిది, సెలక్షన్ నాది. అంటే చూడాల్సింది నేను, చేసుకోవాల్సింది వాడు. అబ్బాయి ఏం లేదండి, వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వీడు చేసుకోబోయే పిల్లని వాడు ఓకే చేయాలి, వాడు చేసుకోబోయే పిల్లని వీడు ఓకే చేయాలి. అది వాళ్ళిద్దరు కండిషన్. ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయి నచ్చుతుందా? నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? వాడి కళ్ళని, మనసుని, ఆత్మని నేనే కాబట్టి. అది సరే, అబ్బాయి లేకుండా ఓకే చేసుకుంటే తర్వాత ఏ సమస్య రాదండి. ఇప్పుడు మా వాడు అడిగిన ప్రశ్నలన్నీ వాడిష్టాలే. వెరీ గుడ్. మీలాంటి మంచి ఫ్రెండ్ ఉన్న అతను ఎంత మంచివాడో నేను ఊహించగలను. నేను మీకు నచ్చితే ఆయన నాకు నచ్చినట్టే. మీరు నాకు 100% నచ్చారు. మీ గురించి మీరు చెప్పారు కాబట్టి మా వాడి గురించి కూడా నేను చెప్పాలి. వాడు రాముడు కాదు, ఎందుకంటే నిందలు నమ్మడు. కృష్ణుడు కాదు, ఎందుకంటే సవతలు ఉండరు. వాడు ఆస్తిలో నాలో సగం, ఐశ్వర్యంలో నాలో సగం, గుణగణాల్లో నేను వాళ్ళలో సగం. కానీ చంద్రుల్లో కూడా వచ్చిన మచ్చల మావాడికి ఓ వీక్నెస్ ఉంది. అప్పుడప్పుడు కాస్త ముందు కొడతాడు. నేను ఎన్నోసార్లు వాడి చేత అలవాటు మానిపించాలని ట్రై చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. మందు విషయంలో ఎవరు జోక్యం పనికి వస్తుందిలేండి, గవర్నమెంటే ఏం చేయలేకపోయింది. లేదు, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాట వినైనా ముందు మానేచ్చడం నమ్మకం నాకుంది. ఐఎమ్ సారీ, మీలాంటి గొప్ప స్నేహితుడే మాన్పించలేనప్పుడు నా మాట వింటారనే నమ్మకం నాకు లేదు. నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం.